హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రిచా వండర్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో లేటెస్ట్ డేటా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఎవరో చూద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వెల్త్ అనేది వాళ్ళ ఫ్యూచర్ బిజినెస్ అండ్ స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏ రంగానికి చెందినా ప్రపంచంలోనే ఇంతటి వెల్త్ క్రియేట్ చేయడం అంత చిన్న విషయం కాదు. మరి ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా ద వరల్డ్స్ టాప్ రిచెస్ట్ పీపుల్ ఎవరో చూద్దాం. నెంబర్ 1, బర్నార్డ్ ఆర్నాల్డ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఇతని నెట్వర్త్ $246.5 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 20,43,713 కోట్లు. అందరికంటే మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచంలోనే లార్జెస్ట్ లగ్జరీ గుడ్స్ అయిన LVMH, మోయిట్ హెనెసీ, లూయిస్ విటన్ అనే కంపెనీ వెనుక ఉన్న మేధావి. ఆర్నాల్డ్ జర్నీ మొదట కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మొదలైంది. అతని ఎంటర్ప్రీనియర్ స్పిరిట్ టెక్స్టైల్ కంపెనీస్ ని స్వాధీనం చేసుకునే దిశగా వెళ్ళాడు. అలా LVMH ఎంపైర్ బిల్డ్ చేశారు. అవి ఇప్పుడు 75కు పైగా ప్రెస్టీజియస్ బ్రాండ్స్ గా మారాయి. అందులో ముఖ్యమైన కొన్ని బ్రాండ్స్ లూయిస్ విటన్, డియోర్ ఎట్ సెఫోరా అండ్ హెనెసీ, ఇంకా మరెన్నో. లగ్జరీ మార్కెట్ అండ్ బిజినెస్ పైన ఉన్న లోతైన అవగాహన వల్ల ఈరోజు LVMH సక్సెస్ గా నడిపిస్తున్నారు. నెంబర్ 2, ఇలాన్ మస్క్ ఫ్రమ్ USA. ఇతని నెట్వర్త్ $196.5 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 16,29,166 కోట్లు. అంబిషన్స్ అండ్ ఇన్నోవేషన్స్ కి మారుపేరుగా మారిన వ్యక్తి ఇలాన్ మస్క్. గొప్ప గొప్ప బిగ్ కంపెనీస్ లైక్ టెస్లా, ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తుంది. స్పేస్ ఎక్స్, ఇది ఏరోస్పేస్ కి సంబంధించింది. న్యూరాలింక్, ఇందులో న్యూరో టెక్నాలజీ వంటి ఫ్యూచరిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. నిజ జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్, వాట్స్ పాసిబుల్ అండ్ వాట్స్ నాట్ పాసిబుల్ అనే బౌండరీస్ ని లెక్క చేయకుండా కాంట్రవర్సియల్ గా నిలిచిన ఎంతో ఇన్స్పైరింగ్ పర్సన్. ఇలాన్ మస్క్ కంపెనీస్ వాటి రంగంలో కాన్స్టెంట్ గా ఎన్నో డెవలప్మెంట్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఫ్యూచర్ ని బెటర్ చేయాలి అనే దిశగా ఆయన పనిచేస్తున్నారు. నెంబర్ 3, గౌతమ్ అదానీ ఫ్రమ్ ఇండియా. ఇతని నెట్వర్త్ $153.6 బిలియన్, ఇండియన్ కరెన్సీలో సుమారు 12,73,489 కోట్లు. గౌతమ్ అదానీ మొదట్లో కమోడిటీ ట్రేడర్ గా తన కెరియర్ ని ప్రారంభించి తర్వాత అదానీ గ్రూప్ ని స్థాపించారు. అదానీ గ్రూప్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్ అండ్ ఎనర్జీ వంటి రకరకాల కంపెనీస్ ని బిల్డ్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఆయనకున్న ఫోకస్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ లో చాలా ముఖ్య పాత్ర తీసుకుంది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తూ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండస్ట్రీలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. గౌతమ్ అదానీ తనకున్న ఆపర్చునిటీస్ ని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటూ అంచెలంచెలుగా వరల్డ్స్ టాప్ రిచెస్ట్ పీపుల్లో ఎంటర్ అయ్యారు. నెంబర్ 4, జెఫ్ బెజోస్ ఫ్రమ్ USA. ఇతని నెట్వర్త్ $149.4 బిలియన్, ఇండియన్ కరెన్సీలో సుమారు 12,38,608 కోట్లు. ద బిగ్గెస్ట్ ఈ-కామర్స్ జైంట్ అయిన అమెజాన్ మిస్టర్ జెఫ్ బెజోస్ యొక్క గ్రేట్ ఇన్నోవేషన్ లేకుండా అసలు సాధ్యం కాదు. అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్లలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చారు. అక్కడితో ఆగిపోకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీ వరకు ఇది ఒక అమెరికన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం అండ్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ లాంటివి ఇంకా ఎన్నో చేస్తుంటాయి. జెఫ్ బెజోస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తెలుసుకుంటూ అండ్ ఎటువంటి రిస్కులను పట్టించుకోకుండా కష్టపడడమే అమెజాన్ సక్సెస్ కి ముఖ్య కారణం. నెంబర్ 5, స్టీవ్ బల్మేర్ ఫ్రమ్ USA. ఇతని నెట్వర్త్ $134.2 బిలియన్, ఇండియన్ కరెన్సీలో సుమారు 11,12,591 కోట్లు. స్టీవ్ బల్మర్ మైక్రోసాఫ్ట్ CEO గా పనిచేశారు. ఆయన ప్రయాణం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం వాడిన అండ్ వాడుతున్న విండోస్ 95 అండ్ Xbox వంటి టెక్నాలజీ ఈయన లాంచ్ చేసినవి. CEO పొజిషన్ నుంచి స్టెప్ డౌన్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్వెస్టర్ గా మిగిలిపోయారు. బల్మేర్ గ్రూప్ అనే సంస్థను స్థాపించి ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నెంబర్ 6, లారీ ఎలిసన్ ఫ్రమ్ USA. ఇతని నెట్వర్త్ $126.9 బిలియన్, ఇండియన్ కరెన్సీలో సుమారు 10,52,177 కోట్లు. లారీ ఎలిసన్ ఒరాకల్ కార్పొరేషన్ ని కోఫౌండ్ చేశారు, విచ్ ఈస్ లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ కంపెనీకి ఎన్నో సంవత్సరాలు CEO గా పనిచేశారు. అతని తెలివితేటలతో ఒరాకల్ ని టెక్ లో ఒక పవర్ హౌస్ లా మార్చారు. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా స్టెప్ డౌన్ అయిన తర్వాత కూడా కంపెనీ అండ్ టెక్ ఇండస్ట్రీలో మేజర్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. నెంబర్ 7, చార్ల్స్ కోచ్ ఫ్రమ్ USA. ఇతని నెట్వర్త్
$105.9 బిలియన్. ఇండియన్ కరెన్సీలో సుమారు 9,60,972 కోట్లు. చార్ల్స్ కోచ్ అండ్ అతని బ్రదర్ డేవిడ్ కలిసి కోచ్ ఇండస్ట్రీస్ని స్థాపించారు. ఈ కంపెనీలో ఎన్నో డిఫరెంట్ ఇండస్ట్రీస్ని యాడ్ చేశారు, లైక్ కెమికల్స్, మెటీరియల్ అండ్ రిఫైనింగ్ వంటివి. ఈ బ్రదర్స్ బిజినెస్ వరల్డ్లోనే కాకుండా ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మద్దతుగా అండ్ వాళ్ళ స్వచ్ఛమైన పొలిటికల్ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. నెంబర్ 8, ముఖేష్ అంబానీ ఫ్రమ్ ఇండియా. ఇతని నెట్వర్త్ $111.2 బిలియన్. ఇండియన్ కరెన్సీలో సుమారు 9,22,002 కోట్లు. ముఖేష్ అంబానీ గారు ఆల్మోస్ట్ చాలా మందికే తెలుసు. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ని చాలా డైవర్సిఫై చేశారు. అందులో టెలికమ్యూనికేషన్స్, రిటైల్ అండ్ ఎనర్జీ వంటి మేజర్ ఇండస్ట్రీస్ని రన్ చేస్తున్నారు. గ్లోబల్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఒక మేజర్ ప్లేయర్గా మార్చారు. తన లీడర్షిప్తో టెలికాం ఇండస్ట్రీలో జియోని లాంచ్ చేసి అఫోర్డబుల్ డేటా ప్లాన్స్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖేష్ అంబానీ గారు స్ట్రాటజిక్ విజన్ అండ్ ఫోకస్ వల్ల ఇండియా ఎకానమీ డెవలప్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నెంబర్ 9, ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఫ్రాన్స్. వీళ్ళ నెట్వర్త్ $106.3 బిలియన్. ఇండియన్ కరెన్సీలో సుమారు 8,81,374 కోట్లు. ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ కాస్మెటిక్స్ కంపెనీ అయిన లోరియల్స్ ఫౌండర్కి గ్రాండ్ డాటర్ అండ్ కరెంట్లీ ద రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. వారసత్వంగా వస్తున్న లోరియల్స్ మేనేజ్మెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ తన సొంత బిజినెస్ని కూడా మేనేజ్ చేస్తూ ఫుల్ డెడికేషన్తో సక్సెస్ అయ్యారు. చివరిగా నెంబర్ 10, వారెన్ బఫెట్ ఫ్రమ్ USA. ఇతని నెట్వర్త్ $103.8 బిలియన్. ఇండియన్ కరెన్సీలో సుమారు 8,60,646 కోట్లు. వారెన్ బఫెట్ బర్క్షైర్ హ్యాత్వే కంపెనీకి చైర్మన్ అండ్ సీఈఓగా ఉన్నారు. ఈయన స్టాక్ మార్కెట్లో అండర్ వాల్యూడ్ కంపెనీస్ని గుర్తించి అందులో వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తారు. బఫెట్ గారి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ప్రపంచం మొత్తం ఫాలో అవుతూ ఉంటారు. అండర్ వాల్యూడ్ కంపెనీస్ని గుర్తించి ఇన్వెస్ట్ చేయడం వల్ల బఫెట్ గారికి ఇమెన్స్ రెస్పెక్ట్ అండ్ వెల్త్ జనరేట్ అయింది. అంతేకాదు ఆయన సంపాదించిన వెల్త్ని చారిటబుల్ కాజెస్కి కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికైతే వీలేనండి టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒకటి ఆలోచించండి, డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, వీళ్ళు వాళ్ళ జర్నీలో ఎన్నో ఛాలెంజెస్ అండ్ కాంట్రవర్సీస్ దాటుకొని ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి పొజిషన్స్లో ఉంటారు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కదా. వీళ్ళలో ఎవరి స్టోరీ లేదా ఎవరి వెల్త్ క్రియేషన్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఎందుకని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.